నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమానికి కూటమి కృషి. శ్రీరామ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం. రైతు ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 13,598 కోట్లు కేటాయించడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. 2014-19లో నాడు టీడీపీ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక నిధులు కేటాయించి రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. నాడు 15.4% ఉన్న వ్యవసాయ వృద్ధి రేటును వైసీపీ పాలనలో 10.2% పడగొట్టి రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. మానవ హక్కుల నివేదిక ప్రకారం వైసీపీ 5 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగి దేశంలోనే 3వ స్థానానికి చేరుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 25 నెలల్లోనే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ నిధులు కేటాయిస్తూ ప్రోత్సాహకాలు ఇవ్వడం వలన రైతు ఆత్మహత్యలను తగ్గించగలిగామని ఈ సందర్భంగా అసెంబ్లీలో వివరించారు. రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీటేసి 13,598 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ఆదాయంలో జిఎస్డిపిలో ఒక్క వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆదాయం 33.2% అధ్యక్ష. ఈ రోజు వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకం అధ్యక్ష. దానివల్ల ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయం మీద బడ్జెట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో 2014-19లో ఆ రోజు ఇదే విధంగా మంచిగా కేటాయింపులు చేసి ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో రైతుల వ్యవసాయ ఆదాయాన్ని గణనీయంగా పెంచడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు ఆ రోజు 15.4% ఉంటే గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఈ 15.4% నుండి పడిపోయింది అధ్యక్ష. 10.2%కి వచ్చింది అధ్యక్ష. చాలా బాధాకరం. వ్యవసాయం వైసీపీ పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయం అటకెక్కింది. రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అధ్యక్ష దేశంలో వైసీపీ పాలనలో. అంటే ఇది నేను చెప్పేది కాదు అధ్యక్ష. మానవ హక్కుల నివేదిక ప్రకారం దేశంలో ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ పాలనలో ఆత్మహత్యలు దేశంలో 3వ స్థానం. 2,552 మంది ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష రైతులు. చాలా బాధాకరం. అంటే కౌలు రైతుల్లో ఆత్మహత్యలో మన ఆంధ్రప్రదేశ్ ఆ రోజు వైసీపీ పాలనలో దేశంలో 2వ స్థానాలు ఉండటం బాధాకరం అధ్యక్ష. సంవత్సరానికి సగటున 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. చాలా బాధాకరం. ఈ రోజు రైతులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అభినందనీయం అధ్యక్ష. అందుకే ఈ రోజు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి అధ్యక్ష. ఈరోజు 20 నెలల్లో అంటే సుమారుగా 2 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. గణనీయంగా తగ్గించగలిగాం అధ్యక్ష. భవిష్యత్తులో అది కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అధ్యక్ష. ఈరోజు రైతులు ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. దాని లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధే దేశ అభివృద్ధిగా భావించి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక కీలక రంగంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కూడా రైతులు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా అప్పులు తీసుకొచ్చుకొని పంటలు పండించుకున్న రైతులకు కూడా తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష. 1674 కోట్లు రైతులకి, కొంతమంది 3 నెలలకి, కొంతమంది 6 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతులకు అన్యాయం చేస్తే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని వెంటనే రైతులు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 24-25లో సుమారుగా 56 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. కొంతమందికి 24 గంటల్లో, కొంతమంది మ్యాక్సిమం 48 గంటల్లో. 48 గంటల్లోనే ప్రతి రైతుకి ధాన్యం కొనుగోలుకి డబ్బులు చెల్లించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కంటే రెట్టింపు ఈరోజు రైతుల కోసం ఖర్చు పెట్టాం అధ్యక్ష. 12,858 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకి చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ధాన్యం రైతులను ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. గతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వైసీపీ పాలనలో 20,000 కోట్ల రూపాయలు రైతులు పంట నష్టంలో నష్టపోయారు అధ్యక్ష. కానీ ఆ ప్రభుత్వం 8 సార్లు తుఫాన్లు వస్తే రైతులు ఆదుకోలేదు. ఆ ప్రభుత్వం కేవలం కొంతమందికి నామమాత్రంగా 15,000 రూపాయలు చెల్లించారు అధ్యక్ష ఎకరానికి. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలను నష్టపోయిన రైతుకి ఎకరానికి 20,000 చొప్పున ఇచ్చి రైతులను ఆదుకుంది ఈ ప్రభుత్వం అధ్యక్ష. అలాగే గతంలో పంట బీమా కూడా చెల్లించకుండా రైతుల్ని మోసం చేసింది అధ్యక్ష. 1 రూపాయికే పంట బీమా ఇస్తామని వైసీపీ పాలనలో రైతుల్ని ముంచారు అధ్యక్ష. 1 రూపాయి కూడా కట్టకుండా రైతుల్ని 3 ఏళ్ల పాటు రాష్ట్రం కట్టాల్సిన 2,200 కోట్ల రూపాయలు కట్టకుండా గాలి వదిలేశారు అధ్యక్ష. ఆ విధంగా రైతులకి పంట బీమా ఇవ్వకుండా మరి మోసం చేశారు అధ్యక్ష. ఈరోజు
ప్రతి రైతుకి పంట బీమా చెల్లించాలని, పంట బీమా అందించాలని ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వం మేము సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ కోసం 3,000 కోట్లు కేటాయిస్తామని రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలో రాకముందు అధికారంలోకి వచ్చినాక కనీసం బడ్జెట్ లో ఒక 10 కోట్లు కూడా ముందుగా కేటాయించకుండా ప్రజల్ని మోసం చేసింది అధ్యక్ష. ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు కొండంత అండగా ఉంది అధ్యక్ష. రైతులకి మామిడి రైతులు గిట్టుబాటు ధర లేకపోతే, అలాగే పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేకపోతే, పొగాకు, కోకో, కాఫీ, మామిడి, మిర్చి, టొమాటా, ఉల్లి రైతులు కూడా ఆదుకొని 20 నెలల్లో ఈరోజు 1,200 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆదుకుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అట్లాగే ఈరోజు మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రైతులకి హార్టికల్చర్ ప్రోత్సాహాన్ని ఇస్తుంది అధ్యక్ష. రాయలసీమని ఒకప్పుడు రక్తం బారినటువంటి రాయలసీమని మరి చుక్క నీళ్లు లేక, కనీసం సాగునీరు కాదు తాగునీరు కూడా లేక ఇబ్బంది పడ్డటువంటి రాయలసీమని రతనాలసీమగా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ ప్రత్యేక నిధులు కేటాయించి, అక్కడ సాగునీరు ఇచ్చి, అక్కడ అభివృద్ధి చేసి, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, ఎస్సీ ఎస్టీ రైతులకి 100% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించి ఈరోజు రాయలసీమను రతనాలసీమగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక హార్టికల్చర్ హబ్ గా రాయలసీమను తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు దేశంలోనే ఆదర్శం అధ్యక్ష. ఈరోజు మన రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా అనంతపురం జిల్లా కానీ ఇవన్నీ కూడా. అందుకే మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వినుకొండ వచ్చినప్పుడు వినుకొండ పల్నాడు జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము కోరాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి వారు మాకు కూడా హార్టికల్చర్ హబ్గా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పూర్వోదయ స్కీమ్లో తప్పనిసరిగా పల్నాడు జిల్లాని కూడా ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్ది రైతుల తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగే విధంగా మేము అందరం ఎమ్మెల్యేలు అందరూ కలిసి కృషి చేస్తున్నాం అధ్యక్ష. శావల్యాపురం శ్రీరామ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 15వ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు వినుకొండ శ్రీ సాయి హాస్పిటల్ డాక్టర్ ఎస్ సాయి ప్రేమ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. స్కూల్ విద్యార్థులు గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ పరిరక్షణ, మానవ అవయవాలకు ఆహారం, ఆరోగ్యం అనే అంశాలపై విద్యార్థులు 100 రకాల సైన్స్ నమూనాలను ప్రదర్శించడం జరిగింది. వీటిని డాక్టర్ సాయి ప్రేమ్ తిలకించి విద్యార్థుల నుండి సమాధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవుని జీవితంలో ప్రతి పనిలోనూ సైన్స్ ఉందని, విద్యార్థులు నూతన సమాధానాలు అడగడం, నూతన ప్రయోగాలు చేపట్టాలన్నారు. సైన్స్ ద్వారా అభివృద్ధిని పెంపొందించడమే మనం రామన్కి ఇచ్చే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పాఠశాల కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్, ప్రిన్సిపల్ రత్నకుమారిలను అభినందించారు. అప్పుడప్పుడు బ్యాంకులో ఉండే వాతావరణం నుంచి మేము మళ్ళీ 2 డేస్ కాలేజ్ చేసి తీసుకొచ్చాము. మమ్మల్ని చిన్న చిన్న పిల్లలు పెద్ద ప్రయత్నాలు చాలా చక్కగా చేశారు. మీకోసం మీరు చేసిన ఏర్పాట్లు చాలా సంతోషకరంగా ఉన్నాయి. కొంతమంది చేసిన ప్రాజెక్ట్స్ చూస్తే అప్పట్లో మేము చేయలేకపోయాం, వాటి గురించి అంతగా మాకు తెలియలేదని కొంత నిరుత్సాహం ఉండేది. ఇప్పుడైతే ఎల్కేజీ పిల్లలు కూడా కొంతమంది ప్రాజెక్ట్స్ రెడీ చేశారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలు వాటన్నిటిని నిర్వహిస్తున్నారు. వాటికి బహుశా స్కూల్ యాజమాన్యం, టీచర్స్ వీళ్ళందరూ సహకారం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు అనుకునేటట్టిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనిషి అవసరాలు ఉన్నంతకాలం అవసరాలకు తగ్గట్టుగా ఏదో ఒకటి ఆవిష్కరణ చేయాలి. ఈ ఆవిష్కరణలన్నీ సైన్స్తోనే సాధ్యమవుతాయి. మన నిత్య జీవితంలో సైన్స్ లేనిది ముందుకు పోలేని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి. సైన్స్ సంబంధించిన ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఒక చిన్న మన శ్రీరామపురం తీసుకునే ఒక చిన్న స్కూల్ వాళ్ళు కానీ పెద్ద ప్రయత్నం చేశారు. దానికి ప్రత్యేకంగా యాజమాన్యాన్ని, టీచర్స్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. స్పెండ్ చేసి కొంచెం వీళ్ళు కూడా ఇంకా బాగా దీన్ని చూస్తే ఇంకా నెక్స్ట్ జనరేషన్ అనేది ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఎంత టాలెంటెడ్గా ఉంటుంది అనేది పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ శ్రీరామ
స్కూల్లో జరగాలని, ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ కాన్సెప్ట్స్ బాగా చేయాలని అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ. శ్రీరామ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఈరోజు అసలు ఎందుకు సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నది మనం అందరం తెలుసుకోవాలి. సార్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న డేట్గా మనం ప్రతి సంవత్సరం 28వ తారీఖుని సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. గతం గుర్తు తెచ్చుకుంటాం వరకే కాదు, మనం తర్వాత సైన్స్ని ఏ రకంగా మన రోజువారీ వీటిలో మనం ఉపయోగించాలి అన్నది మనం ఫస్ట్ నేర్చుకోవడానికి ఈ సైన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు వ్యవసాయంలో కూడా డ్రోన్ల సాయంతో ఏ రకంగా అయితే మనకి పెస్టిసైడ్స్ కానీ ఏది ఇస్తున్నారు, ముఖ్యంగా టెక్నాలజీని సైన్స్గా మనకి ముందుకు తీసుకెళ్తుందని మనం ఇంకొకసారి గుర్తు చేసుకోవడానికి సైన్స్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, మంచి మోడల్స్ తయారు చేశారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వినుకొండ శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండగిరి ప్రదక్షిణ రోడ్డుకు పట్న చిరకాల కోరిక పురాతన ప్రాశస్తం నెరవేరబోతుంది. నేడు వినుకొండ కొండ గిరి ప్రదక్షిణ శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, గుంటూరు అమ్మ ట్రస్ట్ జ్ఞాన ప్రసన్న బాబాలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకులు, వినుకొండ పట్టణ ప్రజలు, వర్తకులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం నేడు జరిగే గిరి ప్రదక్షిణ శంకుస్థాపన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ నూజెండ్ల మండల అధ్యక్షులుగా అద్దంకి సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏలూరి శశికుమార్, పల్నాడు జిల్లా బీజేపీ కార్యదర్శి కట్టా సుబ్బారావుల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పార్టీని నమ్ముకున్న వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్లాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.